సూపర్ స్టార్ మహేష్ బాబు తన 29వ మూవీ తర్వాత ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడో ఫిక్స్ అయ్యాడు. ఫుల్ క్లారిటీతో కాల్ షీట్స్ కూడా ఇచ్చేశాడు. అంతా ప్రశాంత్ నీల్ సందీప్ రెడ్డి వంగ ఇద్దరిలో ఎవరో ఒకరితో సినిమా చేస్తారని ప్రెడిక్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అంచనాలతో పని లేదు. ఆల్మోస్ట్ సందీప్ రెడ్డి వంగతో సూపర్ స్టార్ మహేష్ బాబు 30వ మూవీ కన్ఫర్మ్ అయింది. ఇక మిగిలింది అనౌన్స్మెంట్ మాత్రమే. వచ్చే నెల ఆగస్ట్ 9న మహేష్ బర్త్డేకి రాజమౌళి SSMB 29 అప్డేట్ ఇస్తాడో లేదో కానీ ఆ రోజు మాత్రం సందీప్ రెడ్డి వంగ మాత్రం భారీ అనౌన్స్మెంట్ కి రెడీ అయ్యాడు. మరి స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్ ఎప్పుడు తీస్తాడు? గత 3 నెలల్లో 5 సార్లు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ NTR ని కలిసి కథ చెప్పిన సందీప్ రెడ్డి వంగ మరి మ్యాన్ ఆఫ్ ది మాసెస్ తో మూవీ ఎప్పుడు తీస్తారు? సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ పాన్వాల్ ప్రాజెక్టుగా రాబోతోంది. రాజమౌళి డైరెక్షన్లో సినిమా అంటే డెఫినెట్గా మహేష్ బాబుకి పాన్ ఇండియా కాదు, ఏకంగా తొలి పాన్ వరల్డ్ హిట్ పడనుందని అనుకోవాల్సిందే. కాకపోతే సమస్య అది కాదు. రాజమౌళి లాంటి దర్శకుడితో హిట్ పడ్డాక మళ్ళీ హిట్ కొట్టడం కష్టం. రామ్ చరణ్, ప్రభాస్కి చాలాసార్లు ఇలానే జరిగింది. ఒక్క NTR మాత్రమే దేవరతో ఈ సెంటిమెంట్ని బ్రేక్ చేశాడు. కాకపోతే మహేష్ బాబు పాన్ వరల్డ్ హిట్ పడ్డాక ఎలా మరో మూవీతో గట్టెక్కుతాడని చర్చ చాలా రోజులుగా సాగుతుంది. దానికి ఇప్పుడు పూర్తిగా పడే టైం. ఎందుకంటే ఆల్మోస్ట్ సందీప్ రెడ్డి వంగకి మహేష్ బాబు సమాచారం. ఏకంగా 150 రోజుల కాల్ షీట్స్ ఇవ్వడానికి తను కన్విన్స్ అయ్యాడని తెలుస్తోంది. SSMB 29 మూవీ 2027లో రిలీజ్ కాబోతోంది. అప్పుడు మహేష్ బాబుతో సందీప్ రెడ్డి వంగ మూవీ పట్టాలెక్కుతుందా అంటే 2028లో జనవరిలో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సోర్స్ ప్రకారం చూస్తే సందీప్ రెడ్డి వంగ సెప్టెంబర్ 22 నుంచి స్పిరిట్ షూటింగ్ మొదలుపెట్టొచ్చు. తర్వాత 2026 జూన్లో NTR మూవీ యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ ప్యారలల్గా పట్టాలెక్కించాలా అన్న డిస్కషన్ నడిచింది. కానీ రామాయణం 2తో వచ్చే ఏడాది కూడా రణబీర్ కపూర్ బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే మ్యాన్ ఆఫ్ మాసెస్ NTRతో వచ్చే ఏడాది ఎండింగ్ కల్లా సందీప్ రెడ్డి సినిమా మొదలు పెట్టొచ్చు. అది పూర్తయ్యేసరికి మహేష్ బాబుతో రాజమౌళి మూవీ పూర్తవుతుందట. తర్వాతే మహేష్ బాబు 6 నెలలు టైం తీసుకుంటే అప్పుడే యానిమల్ సీక్వెల్ పూర్తి చేస్తూనే మహేష్ బాబు మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసేందుకు ప్లాన్ చేశాడట సందీప్. ఆల్రెడీ మహేష్ బాబు కోసం అనుకున్న మూవీ బేసిక్ ప్లాట్ రెడీ అయింది. మహేష్కి నేరేట్ చేస్తే నచ్చింది. ఇందులో మరో మాట లేదు. కాకపోతే బన్నీతో సందీప్ రెడ్డి వంగ మూవీ ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ దాని అతీగతి కనిపించట్లేదు. అది తప్ప సందీప్ రెడ్డి వంగలో మహేష్ మూవీ మాత్రం ఫిక్స్ అయినట్టే అని తెలుస్తోంది. నిజానికి అర్జున్ రెడ్డి కథ శర్వానంద్ బన్నీ తర్వాత మహేష్ బాబుకి చెప్పాడు. సందీప్ రెడ్డి వంగ తర్వాత యానిమల్ కథని, స్పిరిట్ కథని మహేష్కే చెప్పాడు. కానీ 3 తను చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం 4వ కథతో ఈ కాంబినేషన్ ఓకే అయ్యేలా కనిపిస్తోంది.